నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు నియమించబడిన సూక్ష్మ పరిశీలకులు గురుతర బాధ్యత నిర్వర్తించాలి. భారత ఎన్నికల కమిషన్కు సూక్ష్మ పరిశీలకులు కళ్ళు చెవులు వంటి వారు. సూక్ష్మ పరిశీలకుల శిక్షణా కార్యక్రమంలో దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. ప్రజలకు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ విజ్ఞప్తి. తిరుపతి నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విస్తృత ప్రచారం. టీడీఆర్ బాండ్ల అవినీతిని బయటపెట్టి భవన యజమానులకు న్యాయం చేస్తానని భరోసా. జీతాలు ఖాతాల్లో పడలేదు, చెల్లించండి మహాప్రభో. ఉద్యోగుల తరపున ప్రభుత్వాన్ని నిలదీసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ ప్రక్రియ సజావుగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతోందా లేదా అని పరిశీలించి రిపోర్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చే నియమించబడిన సాధారణ పరిశీలకుల ప్రతినిధిగా ఉంటారని, వీరిపై గురుతర బాధ్యత ఉందని ఎలక్షన్ కమిషన్ కళ్ళు చెవులు సూక్ష్మ పరిశీలకులేనని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో సూక్ష్మ పరిశీలకులుగా నియామకం చేయబడిన వారికి ఉదయం, మధ్యాహ్నం 2 బ్యాచ్లుగా మొత్తం కలిపి 1200 మందికి వారి బాధ్యతలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ ప్రక్రియ సజావుగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతోందా లేదా అని పరిశీలించి రిపోర్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చే నియమించబడిన సాధారణ పరిశీలకుల ప్రతినిధిగా ఉంటారని, తమపై ఎంతో గురుతర బాధ్యత ఉందని, ఎలక్షన్ కమిషన్ కళ్ళు చెవులు సూక్ష్మ పరిశీలకులేనని అన్నారు. సూక్ష్మ పరిశీలకులుగా విధులు కేటాయించబడిన వారు తప్పక శిక్షణకు హాజరు కావాలని, గత ఎన్నికల్లో పనిచేసి ఉంటే ఆ అనుభవం ఈ విధులకు ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అందరూ భారత ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉన్నామని స్పష్టం చేశారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలో జరిగే ఓటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గల ఒక్కో పోలింగ్ స్థానానికి ఒక్కో సూక్ష్మ పరిశీలకులు నియమించబడతారని తెలిపారు. మే 13న పోలింగ్ డే అని, ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస మౌలిక సదుపాయాల కల్పన చేశామని తెలిపారు. ఏదేని ఎన్నికల ప్రక్రియలో ఇబ్బందులు, సమస్యలు ఉంటే వాటిని సంబంధిత సెక్టోరల్ అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు, సాధారణ ఎన్నికల అబ్జర్వర్ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుందని సూచించారు. సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ, శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, అలాగే వీవీప్యాట్లు 2 సెట్లు ఉంటాయని, ఒకటి లోక్సభ, మరొకటి శాసనసభ పోలింగ్ కోసం ఏర్పాటు ఉంటుందని, మాక్ పోల్ ఉదయం 5:30 గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో జరుగుతుందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని, వీడియోగ్రఫీ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటుతో సీక్రెట్గా ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ప్రతి 2 గంటలకు ఒకసారి ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ రిపోర్టు పంపవలసి ఉంటుందని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు క్లోజింగ్ ఆఫ్ ఈవీఎం సక్రమంగా చేపట్టాల్సి ఉంటుందని, సీల్, ట్యాగ్ పక్కాగా ఉండాలని సూచించారు. పోలింగ్ ముగిసే సమయం సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్న వారికి స్లిప్పులు అందజేసి వారందరూ ఓటు హక్కు వినియోగించుకోలేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కొత్తగా ఓటింగ్ చేయడానికి సాయంత్రం 6 గంటలకు పైన వచ్చే వారిని ఎవరిని అనుమతించరాదని అన్నారు. ఎన్నికల ప్రక్రియను సూక్ష్మ పరిశీలకులు పరిశీలించాలని తెలిపారు. ఎన్నికల విధులకు హాజరయ్యే పోలింగ్ సిబ్బందికి వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని నియమించామని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ వారికి ఎన్నికల సాధారణ పరిశీలకుల ద్వారా సూక్ష్మ పరిశీలకులు కళ్ళు చెవులు వంటి వారని, ఎంతో గురుతర బాధ్యత ఉంటుందని, ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఉండి జిల్లాలో ఓటరుగా నమోదు ఉన్నవారు ఫారం 12లో వివరాలు నమోదు చేసి తమ పోస్టల్ బ్యాలెట్ను సంబంధిత సహాయ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని, సంబంధిత నియోజకవర్గంలో వారు తమ ఓటు వేసేందుకు పోలింగ్ రోజుకు వారం ముందు రిటర్నింగ్ అధికారి సూచించిన తేదీన నిర్దేశిత ప్రదేశంలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి పోస్టల్ బ్యాలెట్ ఇంటికి పంపడం జరగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల శిక్షకులు రామ్మోహన్, చెన్నయ్య, వివిధ బ్యాంకులు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. We are not under the state government when I discharge the responsibility as a district election officer. Therefore, anyone who are being appointed in some capacity to discharge the responsibility in the election process, general election 2024,
are directly under control of the Election Commission of India. Even though you may be coming from 20-30 different departments, the line says that micro observers shall be from public sector undertakings and that they should not be below the cadre of Group C. That's very clearly mentioned in the Election Commission instruction. ఎమ్మెల్యే మల్లాది విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. మొన్న విజయవాడలో ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి చాలా హేయమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ మీద కూడా అంటే ఇద్దరిని గాయపరచడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రానికి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పి. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ ఏపీ సచివాలయంలోని సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వర్చువల్ విధానంలో వేజ్ జనరేషన్, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై అన్ని జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ ఏపీ సచివాలయంలోని సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వర్చువల్ విధానంలో వేజ్ జనరేషన్, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కాగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, ద్వామా పీడీ డి శ్రీనివాస్ ప్రసాద్, డిపిఓ రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సామాను శ్రీధర్ రెడ్డి ఆంతరంగిక విషయాలపై మాట్లాడడం సముచితం కాదని ఆయన అనుచరులు బొజ్జల సుధీర్ రెడ్డికి హితవు పలికారు. శ్రీకాళహస్తిలో ప్రముఖ సామాజికవేత్త అయిన సామాను శ్రీధర్ రెడ్డి యూత్ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నిన్న ఓ సభలో తమ నాయకుడు ప్రముఖ సంఘ సేవకర్త సామాను శ్రీధర్ రెడ్డి ఆంతరంగిక విషయాలపై మాట్లాడడం సముచితం కాదని వారు తెలియజేశారు. తమ నాయకుడు శ్రీధర్ రెడ్డి మరియు వారి కుటుంబ విషయాలపై ప్రస్తావిస్తే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని వారు బొజ్జల సుధీర్ రెడ్డిని హెచ్చరించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి అలాగే తమ నాయకుడు శ్రీధర్ రెడ్డికి ఎటువంటి కుటుంబ సంబంధాలు గానీ ఇతరత్రా సంబంధాలు గానీ లేవని, ఇకపై ఎప్పుడు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అలాగే శ్రీధర్ రెడ్డి ఒక్కటేనని మాట్లాడడం మానుకోవాలని వారు సుధీర్ రెడ్డిని కోరారు. సుధీర్ రెడ్డి గారు మన పార్టీ ఆఫీస్లో మీటింగ్లో మా అన్న శ్రీధర్ రెడ్డి ఎస్ఎస్ఆర్ గురించి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఒక్కసారి వ్యక్తిగతం శివుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ చూస్తూ అయితే ఎవరు ఊరుకోరు. మీరు రాజకీయం చేయాలనుకున్నప్పుడు ప్రజల సమస్యలు, స్థానిక సమస్యల గురించి ఏ రోజైనా మీరు మాట్లాడారా? వాటి గురించి మాట్లాడండి. అంతేగాని ఒక్కొక్కరి వ్యక్తిగత విషయాల గురించి అయితే దయచేసి ఇంకెప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే గోపాలన్న చనిపోయినప్పుడు ఆ రోజు ఉండి మొత్తం దగ్గర ఉండి ఆడుండి చేసి వచ్చారు. మీ నాన్నన్న, మీ హరన్న కూడా చాలా గౌరవం మా అన్నకి. అలాంటిది వాళ్ళని మాట్లాడడం మీరు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే అడుకోండి. ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లా ప్రజలంతా పోలీసులపై నమ్మకం ఉంచుకోవాలని, ఎవరైనా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించినా తదితర విషయాలపై సివిజిల్ యాప్కు ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఓటర్లకు ధైర్యం కల్పించే విధంగా కేంద్ర బలగాలు జిల్లాకు చేరుకున్నాయని, తద్వారా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే జిల్లాలో రౌడీ షీటర్లు, అల్లర్లు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని, మళ్లీ నేరాలకు పాల్పడుతుంటే అలాంటి వారిని సంబంధిత తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని వెల్లడించారు. అలాగే నాటుసారా, అక్రమ మద్యం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిరోజు తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు. 50,000 రూపాయలకు పైగా ఎవరు కూడా తీసుకెళ్లరాదని, సంబంధిత బిల్లులు ఉంటే అలాంటి వారిపై చర్యలు ఉండవని, వీటిని గుర్తించేందుకు జిల్లాలో ప్రత్యేక గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నగదుకు సంబంధించిన ఆధారాలు చూపిన వెంటనే వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లలో కాన్ఫిడెన్స్, వాళ్ళకి ధైర్యం పెంపొందించే విషయంగా మేము అన్ని రకాల చర్యలు చేపడుతున్నాము. దీనితో పాటుగా ఇప్పుడు ఏవైతే సరే మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ లేకపోతే మన కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ వచ్చే వాటిలో మేము ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినట్లయితే వాటికి సంబంధించిన చర్యలు ఏమైనా ఉంటే ఇమీడియట్ గా తీసుకోవడం జరుగుతుంది. సో మన జిల్లాలో ఎవరైతే సరే ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీట్స్ అండ్ బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నాయో వీళ్ళందరినీ కూడా మనము మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేయించడం జరిగింది. అండ్ ఎవరైతే సరే
మళ్ళీ ఇంకొకసారి తప్పు చేశారంటే వీళ్ళందరినీ కూడా బ్రీచెస్ చేయిస్తాము. సో అందరికీ చెప్పొచ్చేది ఒకటే, సో జిల్లాలో ప్రజలంతా కూడా పోలీసుల మీద నమ్మకం పెంచుకొని నెక్స్ట్ ఏదైనా సరే ఎవరి మీదైనా సరే యాక్షన్ తీసుకోవాలి. ఎవరైనా తప్పు చేస్తున్నారంటే మనకి సి విజిల్ అనే యాప్ ఉంది. ఆ యాప్లో మీరు కంప్లైంట్స్ లాంచ్ చేసినట్లయితే దానిలో 100 minutesలో సార్ట్అవుట్ చేయడానికి ఒక మెకానిజం కూడా ఆల్రెడీ జిల్లాలో ఉంది. సో ఎవరికి సంబంధించిన కంప్లైంట్స్ అనేవచ్చు. తిరుపతిలో భూమన కుటుంబం చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, భూ కబ్జాలు నియంత్రించాలంటే భారత చైతన్య యువజన పార్టీ బీసీవై అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తమను అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణవేణి యాదవ్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుపతిలో భూమన కుటుంబం అనేక మందిని ఇబ్బంది పెట్టిందని అన్నారు. తిరుపతిలో భూమన కుటుంబం చేస్తున్న అవినీతిని అరికట్టాలంటే తనను గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అవినీతి ఎక్కువ జరుగుతుంది, అది మీకు అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. భూమన కుటుంబాన్ని భూస్థాపితం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధం. కాబట్టి మీరందరూ నన్ను కొద్దిగా ఓట్లేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నా తిరుపతి ప్రజలందరినీ. ఈరోజు వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము తిరుపతిని అభివృద్ధి చేశామని. ఏం చేశారన్నది ప్రజలందరికీ తెలుసు. కబ్జాలు, గూండాయిజము, మాఫియాలు, ఆఖరికి 30,000 ఓట్లు పైగా ఇక్కడ అడ్డాగా చేసుకుని దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఏం చేశారన్నది ప్రజలందరికీ తెలుసు. దీన్ని తరిమి కొట్టాలంటే మనం ఏం చేయాలా? ఒక మంచి నాయకుల్ని ఎంచుకోవాలా. కాబట్టి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నన్ను విజయవంతంగా బీసీవై పార్టీ చెరుకు రైతు గుర్తుకు ఓట్లు వేసి మీ కృష్ణవేణి యాదవ్ అయిన బీసీవై పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. భారత లౌకిక స్వాతంత్రాన్ని నిలబెట్టడం కోసం, రాష్ట్ర ప్రజా పరిపాలన కోసం ఇండియన్ బిలీవర్స్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని బిలీవర్స్ పార్టీ అధ్యక్షులు చంద్రన్ డేవిడ్ ప్రజలను కోరారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండియన్ బిలీవర్స్ పార్టీ కులమతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలు, దళిత, గిరిజన సమాన హక్కులతో మైనారిటీ, క్రైస్తవ, ముస్లిం సోదరుల సమస్యలపై పోరాడుతుందని ఆయన తెలిపారు. దళిత, క్రైస్తవ సంరక్షణ కోసం కృషి చేయబడుతుందన్నారు. స్థానిక సమస్యలను గుర్తించి ఆయా వర్గాల్లో చైతన్యం కల్పించి సమస్యల పరిష్కారానికి పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు స్థానానికి కేంద్రం డేవిడ్ పోటీ చేస్తున్నారని, అలాగే గూడూరు నియోజకవర్గం నుంచి కె రమేష్ బాబు పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో విల్సన్ బాబు, ఆర్ లక్ష్మీపతి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో ముఖ్యంగా చూసినట్లయితే కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలు వారు కూడా ఈ పార్టీలో నిలబడి వారి యొక్క సంరక్షణ కొరకు, ముఖ్యంగా మైనారిటీలు, ముస్లిము, అట్లాగే క్రైస్తవులు, దళిత క్రైస్తవుల కొరకు ప్రధానంగా ఈ పార్టీ నిలబడి సపోర్ట్ చేస్తుంది. కావున ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం ఏంటంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మా యొక్క ఐబీపీ పార్టీ ప్రధానంగా అనేక రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తుంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక జిల్లాల్లోనూ పోటీకి సిద్ధమవుతుంది. ఈరోజు మొట్టమొదటి లిస్టుగా మన తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో నా పేరు చంద్రన్ డేవిడ్, నేను ఎంపీ అభ్యర్థిగా ఈరోజు ఐపీబీ పార్టీ ద్వారా ప్రకటించబడుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలను వదిలే ప్రసక్తే లేదని, ఈ దోపిడీ అక్రమాల కుంభకోణాల్లోని బాధితులకు న్యాయం జరిగే కోణంలో తాము అండగా నిలుస్తామని, దోచేసిన అంకెలు సంఖ్యల లెక్కలు తెలుస్తామని బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఉమ్మడి పార్టీల నేతలు స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల వ్యవహారంలో టీడీఆర్ బాండ్ల ద్వారా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు వైకాపా సిద్ధమా అని స్థానిక తిరుపతి నేతలకు సవాల్ విసిరారు. ఈ టీడీఆర్ బాండ్లు అధికార పార్టీ బాండ్లా లేక అభినయ్ రెడ్డి బాండ్లా అని ప్రశ్నించారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు తాము భయపడబోమన్నారు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలం కోల్పోయిన వైసీపీ సానుభూతి పరులైన 342 మందికి టీడీఆర్ బాండ్లు ఇచ్చి దాదాపు 1500 మందికి మొండి చేయి చూపించారని ఆరోపించారు. వైసీపీ చేత బాధించబడిన బాధితులకు ఎన్డీఏ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఛాలెంజ్ చేస్తోంది. టీడీఆర్ బాండ్స్ జరిగినటువంటి అవినీతిని బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి నేను అధికార పార్టీ నాయకులకి సవాల్ చేస్తున్నా. ఇష్యూ బై ఇష్యూ ఎత్తుకుంటాం.
ఎక్కడెక్కడ రోడ్ల విస్తరణ పేరుతో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేశారో, అనుమతులు లేకుండా కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయో బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి అడుగుతున్నా నేను. మున్సిపల్ కార్పొరేషన్ కూడా పంపించారు ఈ టీడీఆర్ బాండ్స్ గురించి మీకు ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి, వీటి గురించి డీటెయిల్ రిపోర్ట్ పంపించమని ఇక్కడ పంపించినా కూడా అధికారులు ఆ యొక్క హయ్యర్ అథారిటీ అడిగిన రిపోర్ట్ కూడా క్లారిఫికేషన్ ఇవ్వనందుకు కంప్లీట్గా అబెన్స్లో పెట్టండి, ఇది ఇష్యూ చేయొద్దండి, ఇంకా ఏమైనా బాండ్లు ఇష్యూ చేయకపోతే ఇష్యూ చేయొద్దండి జీవో ఇది అంటే అధికారులు పై అధికారులు అడిగితే కూడా ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడానికి అంత అవకతవకలు జరుగున్నాయి ఇక్కడ. కాబట్టే ఈ టీడీఆర్ బాండ్స్ని ఏవైతే ఇష్యూ చేయలేదో అవి ఆపండి అని చెప్పారు. రెండోది ముఖ్యంగా ఈ రోడ్లు ఎక్కడికి వేశారు? వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే బడా చోర్లు ఉన్నారో రాష్ట్ర లెవెల్లో పంచుకున్నారో, వైజాగ్ ఏరియా ఒకరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఒకరు, సెంట్రల్ ఏపీ ఒకరు, రాయలసీమ ఒకరు ఎవరు పంచుకున్నారో వాళ్ళ పేర్లు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్థలాలకి వీళ్ళు ఈ యొక్క ఫండ్స్తో రోడ్స్ వేయించుకున్నారు. అలా కాకుండా టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేయడంలో భూమి లేని వాళ్ళకు కూడా రాము అనే అతనికి భూమి లేదు, 60 కోట్ల రూపాయలు అతనికి బాండ్ ఇచ్చారు. అతని భూమి కాదు, పట్టా లేదు, ఏమి లేదు. మరి సాక్షాత్తు ధర్మారెడ్డి గారి వియ్యంకుడు వెంకటరమణారెడ్డి గారికి 53 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చుకున్నారు? మీరు బంధువర్గానికి ఇచ్చుకున్నారా? ఎవరికి ఇస్తున్నారు ఈ టీడీఆర్ బాండ్స్? టీడీఆర్ బాండ్స్ విషయంలో మేము చాలా క్లియర్గా ఎన్డీఏ తరఫున జనసేన తరఫున కూడా చెప్తున్నాం, ఈ కుంభకోణాన్ని వదిలే ప్రసక్తి లేదు. దాదాపు వాళ్ళు ఇచ్చిన దాంట్లో 1013 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్, 342 టీడీఆర్ బాండ్స్. ఈ భూముల మీద మనది అని రాసుకున్న వీళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పబోతున్నామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్ల విషయంలో ఆయన యొక్క కనుసన్నల్లోనే ఇవన్నీ అవినీతి అక్రమాలు జరిగాయనేది యథార్థం. అందులో ముఖ్యంగా తిరుపతిలో భారీ ఎత్తున ఇక్కడ కరుణాకర్ రెడ్డి కానీ అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగాయనేది స్పష్టంగా కూడా తెలుస్తూ ఉంది. ఈ సందర్భంలో ఏదైతే 342 మందికో 350 మందికో టీడీఆర్ బాండ్లు ఇచ్చారు, ఎలాంటి వ్యక్తులకు ఇచ్చారు? 1500 చిల్లర మందికి, అంటే 1500 మంది పై చిలుకు ఇవ్వాల్సిన టీడీఆర్ బాండ్ని నిజంగా అక్కడ ఆస్తులు పోగొట్టుకొని ఆ రోడ్లపైన పోగొట్టుకున్నారో ఒకరికి ఇవ్వాల. ఎవరైతే వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీ నాయకుల మధ్యస్థాలు చేసుకొని వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైతే కులీడయ్యారో అలాంటివన్నీ 342 మందికి మటుకు కోట్లాది రూపాయలు టీడీఆర్ బాండ్లు ఇచ్చేశారు. మిగతా మందికి ఎందుకు ఇవ్వలేదు ఈరోజు చెప్పమని అడుగుతాను. భారత ఎన్నికల సంఘం నవ సోషలిజం పార్టీని గుర్తించిందని, డైమండ్ గుర్తును ఎన్నికల గుర్తుగా మంజూరు చేసిందని ఎన్ఎస్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పాకాల ఆనందం తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని, ప్రస్తుతం కొన్ని స్థానాలకే పోటీ చేస్తారని, వారిని గెలిపించాలని ఆయన కోరారు. భావ పార్టీ అభ్యర్థులు గెలిచిన వెంటనే ఆ నియోజకవర్గానికి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు చూరగొంటుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో హరిబాబు రెడ్డి, బాలాజీ, శ్రీనివాసులు, ప్రభాకర్ పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం వారు మాకు శాసనసభకు బ్యాట్ గుర్తును, లోక్సభకు డైమండ్ గుర్తును కేటాయించడం జరిగినది. మా పార్టీ కొత్తగా ప్రారంభించబడింది కాబట్టి కొన్ని నియమిత చోట్ల మాత్రమే మేము ఎమ్మెల్యే, ఎంపీలుగా మా అభ్యర్థులను నిలబెడుతున్నాం. మా పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఈ పత్రికాముఖంగా రాష్ట్ర ప్రజలను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. మా పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే గెలవగలుగుతారో, గెలిస్తే అక్కడ ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధికి, ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు మేము చట్టసభలలో గలం ఇప్పి వాళ్ళకు తగు న్యాయం చేస్తామని ఇందు మూలకంగా అందరికీ ప్రార్థిస్తున్నాం. విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడం దుర్మార్గమైన చర్య అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి విచ్చేసిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రజల వద్దకు వచ్చిన సీఎంపై దాడి చేయడం దారుణమన్నారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు పెద్ద సంఖ్యలో ప్రజలకు అందాయన్నారు. రాష్ట్రంలో 21 లక్షల మంది బ్రాహ్మణ సభ్యులుండగా వారు ఎన్నో రకాలుగా ప్రభుత్వం నుండి లబ్ధి పొందారన్నారు. కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా 100 కోట్ల రూపాయల వరకు రుణాలు తమ బ్రాహ్మణ సమాజంలో పేదలు తీసుకున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం కన్నా 100% పైనే వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులు లబ్ధి పొందారన్నారు. టీటీడీలో కూడా బ్రాహ్మణులకు న్యాయం జరిగిందని మల్లాది విష్ణు తెలియజేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రభుత్వ హయాంలోనే మేము ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం డెవలప్మెంట్ తీసుకోవడం జరిగింది. అలాగే అర్చకులకు సంబంధించి, పురోహితులకు సంబంధించి, ఇంకా వాళ్ళకి ధూపదీప నైవేద్యాలకు సంబంధించి అన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కన్నా 100% మెరుగైనటువంటి పరిపాలన బ్రాహ్మణ సామాజిక వర్గానికి అందించినటువంటి ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో సంభావనకు సంబంధించి వారికి కూడా అనూహ్యంగా నిధులు పెంచడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ బ్రాహ్మణ సామాజిక వర్గంలో నగరాల్లో, మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాలో ఉన్నటువంటి నగరాల్లో తిరుపతి కానీ, నెల్లూరు కానీ, ఒంగోలు కానీ, అలాగే వేలూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో కూడా పట్టణీకరణ అయ్యారు. కాబట్టి అందరూ కూడా మనకి అండగా ఉండేటటువంటి, మనకి ఆశీర్వదించేటటువంటి, మనకి తోడుగా ఉండేటటువంటి, మన సామాజిక ధర్మాన్ని పాటించేటటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా ఉండేటటువంటి ప్రభుత్వాన్ని రేపు రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా ఆశీర్వదించాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. డిసెంబర్ నెలలో అమలుపరిచిన కార్పొరేషన్ వారికి తప్పిస్తే కళ్యాణకట్టలో పనిచేస్తున్న కేకేటీ కార్మికులకు అమలు చేసిన 20,000 రూపాయలు ఇంతవరకు ఎందుకు పడలేదని టీటీడీ మహిళా క్షురకుల వ్యవస్థాపక అధ్యక్షురాలు రాధాదేవి ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం రాధాదేవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కళ్యాణకట్ట క్షురకులందరూ కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మమ్మల్ని ప్రైవేటు సంస్థలో చేర్చకండి, ఎందుకంటే మేము 2012 నుంచి కూడా ఇక్కడ మా వృత్తి నిర్వర్తిస్తున్నాము, మా పొట్ట కొట్టద్దండి అని చెప్పి వాళ్ళ న్యాయ పోరాటం చేస్తే, లేదు మీరు ఈ పోరాటాన్ని విరమించండి, మీకు 20,000 రూపాయలు జీతాలు ఇస్తాము, మిమ్మల్ని టీటీడీ ఉద్యోగులుగానే పరిగణిస్తామని చెప్పి వాళ్ళని ఆ ఉద్యమం నుంచి విరమింపజేసి తర్వాత వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళకి వాళ్ళ చెప్పిన విధంగా వాళ్ళకు జీతాలు రాలేదు, ఇవ్వలేదు, కనీసం ఎందుకు ఏమని కూడా ఇంతవరకు అడగలేదు. ఫిబ్రవరిలో రావాల్సిన జీతం కానీ, మార్చిలో రావాల్సిన జీతం కానీ, ఏప్రిల్లో రావాల్సిన జీతం కూడా వాళ్ళకి వాళ్ళ టికెట్ల ఆధారంగా చాలా తక్కువ జీతాలు కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మోసం చేశారు. గతంలో కూడా ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి అధికార పార్టీ వీళ్ళను తన చుట్టూ తిప్పించుకొని మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి ఈరోజు ముసుగులో, ప్రభుత్వం ముసుగులో నాయ బ్రాహ్మణుల అన్యాయం చేస్తున్నటువంటి యానాదయ్య మీద కానీ లేదా పుల్లయ్య మీద కానీ వీళ్ళు ఎందుకు నాయ బ్రాహ్మణులు మోసం చేస్తున్నారని ఈరోజు ప్రతి నాయ బ్రాహ్మణుడి ఆవేదనను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనను నియామకం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి నీలం బాలాజీ ధన్యవాదాలు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమన అభినయ్ రెడ్డి తిరుపతిలో పలు మాస్టర్ ప్లాన్ రోడ్లను వేసి తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని, గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి అన్ని విధాల అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీలోని ఉద్యోగస్తులకు, విశ్రాంత ఉద్యోగస్తులకు, కార్మికులకు అన్ని విధాలుగా చేయూతనందించడంలో కృతకృత్యులయ్యారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సురేష్ రాయల్, వెంకటరెడ్డి, పులిరామిరెడ్డి, మునిశేఖర్, మధు, రమణ, కిషోర్, మాధవనాయుడు, రెడ్డి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ కలియుగ వైకుంఠవాసుడి ఆశీస్సులతో రెండవసారి చైర్మన్ అవడం జరిగింది. ఆయన చైర్మన్ అయిన తర్వాత టీటీడీలో పనిచేసేటువంటి వాళ్ళకి అందరికీ కూడా, ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ పనిచేసేటువంటి వాళ్ళే కాకుండా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు కూడా ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు సంతోషిస్తూ కరుణాకర్ రెడ్డి గారికి జిందాబాద్ చెప్తూ ఈరోజు ముందుకు సాగుతాను.
అదేవిధంగా మనం చూసాం ఎంతో మంది అటవీ కార్మికులు కావచ్చు, ఇంకా అక్కడ పనిచేసేటువంటి పోర్టు కార్మికులు కావచ్చు, అదే కాకుండా కాంట్రాక్ట్ బేస్ లో పనిచేసేటువంటి ప్రతి సెక్షన్ లో పనిచేసేటువంటి మరి అందరికి కూడా కార్మికులందరికీ కూడా మరి వారికి జీతాలు పెంచడం అనూహ్యంగామైనటువంటి నిర్ణయంగా 3,000తో పనిచేసేటువంటి వాళ్ళకి ఈ రోజు 15,000 నుంచి 20,000 వరకు కూడా జీతాలు పెంచడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఏప్రిల్ 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు పెద్ద కొట్టాయి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని ఆలయ అధికారులు తెలియజేశారు. తెలుగు నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఏప్రిల్ 17 నుండి 23వ తేదీ వరకు పెద్ద కొట్టాయి ఉత్సవం నిర్వహించనున్నారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లను ఏప్రిల్ 17 నుండి 23వ తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రధాన ఆలయం అలంకార మండపం నుండి బయలుదేరి కోట మండపాలు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన అనంతరం కోట మండపం వద్ద ఉంచి స్వామి అమ్మవార్లకు మంత్రపుష్పం, విశేష నైవేద్యం, హారతులు జరిపించి తదుపరి స్వామి అమ్మవార్లను ప్రధాన ఆలయంకు చేరుస్తారు. కాగా ఏప్రిల్ 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లు అలంకార మండపంలో నుండి బయలుదేరి 4 మాడ వీధుల్లో ఉత్సవం నిర్వహించి కోట మండపం ఒక ప్రదక్షిణ చేసి కోట మండపం వద్ద వేంచేపు చేసిన అనంతరం మంత్రపుష్పం, విశేష నైవేద్యం, దీపారాధన జరుగుతాయని శ్రీకాళహస్తీశ్వర ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు కార్యనిర్వహణ అధికారి ఎస్వి నాగేశ్వరరావు తెలియజేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని తెలుగు నాటకరంగ దినోత్సవంగా జరుపుకోవడం తెలుగు వారందరి భాగ్యమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తీయందనాల తెలుగువారి పద్యానికి ప్రపంచ దేశాలలో ఎంతో పేరుంది. అటువంటి తెలుగు నాటక రంగానికి కృషి చేసిన ఆరాధ్యుడు సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు జయంతిని తెలుగు నాటక రంగం దినోత్సవంగా జరుపుకుంటున్నామని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళవారం తిరుపతి కొత్తపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రంగస్థలం నటులు డి మునికృష్ణారెడ్డి, డాక్టర్ ఆమూరి సుబ్రహ్మణ్యం, పూడి కేశవలరెడ్డి, ఎన్ వెంకటస్వాములు వీరేశలింగం పంతుల అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షులు కొత్తపల్లి మునిరత్నం, కెఎన్ రాజా, పొన్నాల జయజిరెడ్డి, ఆర్ఎంఎస్ భాస్కర్, ఆమూరి మునిరత్నం ఆచారి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కె నాథమున్ రెడ్డి, పి ముని సుబ్రహ్మణ్యం, కొత్తపల్లి శంకరయ్య, వెంకట్రామయ్య, బివి కేశవరావు, ఓ చంద్రబాబు నాయుడు, టీవీ సీరియల్ నటీమణి రజని, రంగస్థల కళాకారులు పాల్గొన్నారు. తెలుగు నాటక రంగ దినోత్సవ వేడుకలు ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ తెలుగు నాటక రంగ దినోత్సవం వచ్చింది ముఖ్య కారణం మన సంఘ సంస్కర్త తెలుగు నాటక రంగ పితామహులు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతినే ఈ నాటక రంగ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఈ రోజు నాటక రంగ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో నాటక రంగంలో వివిధ వేషధారులు వేసి అందరి మన్ననలు పొందిన 4 కళాకారులను ఈరోజు మేము ఘనంగా కందుకూరి వీరేశలింగం పంతులు పురస్కారంతో సత్కరించుకున్నాము. ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు సంఘ సంస్కర్త, బాలికలకు విద్య అవసరమని చాటి చెప్పిన మహానుభావుడు. ఆయన తెలుగు నాటక రంగాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టారు. అలాంటి మహానుభావుడు జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి. జీతాలు ఖాతాలో పడలేదు, చెల్లించండి మహాప్రభు అని ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. ఎస్వి యూనివర్సిటీ తిరుపతి నగరపాలక సంస్థ ఉద్యోగస్తుల పరిస్థితి దినదిన గండంగా మారి అరణ్య రోధనగా తయారైందని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చరల్, వెటనరీ, ఫిషరీస్, ఉద్యానవన, ఎస్వియు ప్రొఫెసర్స్, రెగ్యులర్ ఉద్యోగస్తులకు టీచింగ్, నాన్ టీచింగ్, టైమ్ స్కేల్, ఎన్ఎంఆర్లు, హాస్టల్ ఎంప్లాయీస్ కు, అలాగే నగరపాలక సంస్థ పారిశుద్ధ్య అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు జరిపిన ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్
ఏపీ సిఓఎస్ ఇప్పటి వరకు జీతాలు చెల్లించకపోవడంలోని ఆంతర్యం ఏమిటో జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఏపీ చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలని అన్నారు. ఎస్వీ యూనివర్సిటీలో సుమారు 3,500 మంది ఉద్యోగస్తుల ఖాతాలలో సగం నెల పూర్తవుతున్నా జీతాలు పడకపోవడంతో హౌస్ లోన్స్, పర్సనల్స్ లోన్స్ చెల్లించక అప్పులు చేసే పరిస్థితుల్లో ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఎస్వీయూలో పదవి విరమణ చేసిన వాళ్లు సుమారు 700 మంది వయోభారం, అనారోగ్యంతో పెన్షన్ అందక మందులు కొనుగోలు చేయలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎస్వీ యూనివర్సిటీ నగరపాలక సంస్థ ఉద్యోగస్తులకు ఉగాది, శ్రీరామనవమికి దేవాలయాలకు వెళ్లాలన్నా, కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవాలన్నా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పండుగ పూట పస్తులేనా అనే ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీలో పలు విభాగాలలో సుమారు 500 మంది వరకు రెగ్యులర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారని, సగం నెల పూర్తి కావస్తున్నా బడ్జెట్ లేక జీతాలు చెల్లించకపోవడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనమని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నందునే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు లభిస్తున్నాయన్న విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించి వారి శ్రమకు తగ్గ జీతాన్ని సకాలంలో చెల్లించాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్వీ యూనివర్సిటీ నగరపాలక సంస్థలోని ఉద్యోగస్తులకు పెండింగ్ జీతాలను 24 గంటల్లో చెల్లించాలని, లేని పక్షంలో ఓట్ల కోసం వచ్చే అధికార పార్టీ నాయకులను నిలదీయాలని నవీన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రికల్చరల్, అదేవిధంగా వెటర్నరీ, ఫిషరీస్, ఉద్యానవన శాఖ, ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎన్ఎంఆర్లు ఉన్నారు. వాళ్ళెవ్వరికీ కూడా ఇప్పటి వరకు సగం నెల పూర్తవుతోంది, జీతాలు పడలేదు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించామని చెప్తున్నారు, కానీ జీతాలు ఎందుకు ఇవ్వడం లేదో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా తిరుపతికి సంబంధించి ఎస్వీ యూనివర్సిటీ ఉందండి. దాదాపుగా అక్కడ 3,000 మంది పనిచేస్తున్నారు ఎస్వీ యూనివర్సిటీలో. పెన్షనర్స్, టీచింగ్, నాన్ టీచింగ్, టైం స్కేలు, ఎన్ఎంఆర్లు, హాస్టల్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కలిపి సుమారు 3,500 మంది ఉంటారండి. వీళ్ళు ఈ రోజు గత 2 నెలలుగా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జీతాలు సక్రమంగా రాలేదు. రెగ్యులర్ గా పనిచేసే వాళ్ళకి ఈ నెల 15 వస్తా అంటే కూడా ఇప్పటి వరకు జీతాలు చెల్లించలేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఉద్యోగస్తులు వాళ్ళు లోన్లు కట్టుకునే దానికి ఉంటుంది, ఇల్లు బాడిగలు కట్టాలి. నెల వస్తే ఈ రోజు పరీక్షలు అయిపోయి ఫలితాలు వచ్చాయి. ఒక గుడికి పోవాలన్నా, ఎక్కడన్నా బయట ప్రాంతాలకి బిడ్డలతో కలిసి పోవాలంటే ఇప్పటి వరకు జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగస్తుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట కాదా? నేను అడుగుతున్న అధికారులు, ఉన్నతాధికారులు మాత్రం 1వ తేదీకి జీతాలు తీసుకుంటారు. మరి ఎస్వీ యూనివర్సిటీలో ఈ రోజు ప్రొఫెసర్స్ కూడా 15 వస్తా అంటే జీతాలు లేవు. అదేవిధంగా అవుట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్లు, హాస్టల్లో ఉండే వర్కర్స్ కి ఎవరికి కూడా ఈరోజు జీతాలు చెల్లించలేదు. మరీ ముఖ్యంగా తిరుపతి నగరపాలక సంస్థ పేరు గొప్ప, ఊరు దిబ్బ, కోట్లాది రూపాయలు ప్రజలు పన్నుల రూపంలో కడతాండారు. అయ్యా, ఇప్పటి వరకు దాదాపు 1000 మంది పారిశుద్ధ్య కార్మికులున్నారు. వాళ్ళు తెల్లారితో 3వ గంట నుంచి రాత్రి వరకు ఈ వీధులన్నీ శుభ్రం చేస్తేనే ఈ తిరుపతికి మీకు అవార్డులు వచ్చాయి. అలాంటి పారిశుద్ధ్య కార్మికులు 1000 మందికి 1 నెల ఇచ్చారు, 2 నెలలు పెండింగ్ పెట్టారు. ఇప్పటి వరకు ఇంకా ఇవ్వలే. అంటే వాళ్ళు ఈ రోజు ఉగాది పోయింది, శ్రీరామనవమి వస్తోంది, బిడ్డలతో, కుటుంబ సభ్యులతో గుళ్ళకు పోవాలన్నా, పండగ చేసుకోవాలన్నా జీతాలు ఇవ్వకపోతే ఈ మధ్యతరగతి ఉద్యోగస్తులు ఎలా బతుకుతారు? ఒక్కసారి ఆలోచించండి. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తిలోని అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తిలోని చెంచులక్ష్మి కాలనీ వద్ద మంగళవారం ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక విన్యాసాలతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఇంటిలో వినియోగించే గ్యాస్ సిలిండర్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డెమో ద్వారా ప్రదర్శన ఇచ్చారు. తదుపరి ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వారు తెలియజేశారు. అనంతరం కరపత్రాలను, బ్రోచర్స్ ను పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదాలపై గల రకాలను గురించి తెలియజేసి నివారణ ఉపాయాలను కూడా తెలిపారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి ఎన్ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 7 రోజుల పాటు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వారం రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో ప్రదేశంలో ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంలో తమ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. ప్రమాదాలలో ప్రజలు ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 14 నుంచి మరియు ఏప్రిల్ 20 వరకు జరుగు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 3వ రోజులో భాగంగా ఈరోజు
మేము మా వాహనం మరియు సిబ్బందితోటి మన శ్రీకాళహస్తి పట్టణంలోని సెంచులక్ష్మి కాలనీ వారి దగ్గరికి వెళ్ళి ప్రజలందరినీ గ్యాదర్ చేసి వారికి మరి ముఖ్యంగా మహిళలకి వంట చేసేటప్పుడు జరుగు అగ్ని ప్రమాదాలు, ముఖ్యంగా గ్యాస్ లీకేజీ ఏ విధంగా జరుగుతుంది, గ్యాస్ లీకేజ్ అయినప్పుడు భయభ్రాంతులకు గురి కాకుండా దాని వలన ఒకవేళ ఇన్ కేస్ ఫైర్ అయితే దాన్ని ఏ విధంగా నివారించవచ్చు అనే దాని పట్ల మేము పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం అనేది. అలాగే వంట చేసేటప్పుడు ఒకవేళ ఫైర్ అయితే దాని మీద వాటర్ చల్లకూడదు. మనకు అందుబాటులో ఉన్న కిచెన్లో అందుబాటులో ఉన్న ఏదైనా జొన్న పిండి కానీ బియ్య పిండి కానీ ఆ విధంగా చేస్తే దాని సాంద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఫైర్ అనేది ఫుటాప్ అవుతుంది అనేది వారికి అవగాహన కల్పించడం అనేది. అలాగే వాళ్ళకి గ్యాస్ తీసి మనకి దాన్ని ఎలా ఫుటాప్ చేయొచ్చు, ఒకవేళ లీకేజ్ అయినా కూడా దాన్ని భయభ్రాంతులకు గురి కాకుండా మనం ఏ విధంగా చేత్తోనే బయటికి తీసుకొచ్చి దాని పట్ల భయం లేకుండా చేయొచ్చు అనేది మేము పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించడం అనేది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధానం వద్ద పివి సింధు వారి కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే మలేషియా, సింగపూర్లో టోర్నమెంట్స్ ఉన్నాయని, అదేవిధంగా త్వరలోనే రానున్న ఒలింపిక్స్ లో కూడా తాను చక్కగా ఆడి దేశానికి పేరు తీసుకుని వస్తానని తెలియజేశారు. ఇవాళ శ్రీకాళహస్తికి వచ్చి దర్శనం చేసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది. సో మళ్ళీ టోర్నమెంట్స్ ముందు, అలాగే ఒలింపిక్స్ కూడా త్వరలోనే ఉంది. సో దాంట్లో బాగా ఆడాలని నేను కోరుకున్నాను. అండ్ ఆల్సో మళ్ళీ తప్పకుండా వస్తాను. చాలా రోజుల తర్వాత వస్తున్నాను. దర్శనం అంతా చాలా బాగా జరిగింది. ప్రస్తుతం అయితే నెక్స్ట్ ఇంకో 1 month తర్వాత మలేషియా అండ్ ఫాలోడ్ బై ఇండోనేషియా, సింగపూర్ ఉన్నాయి. దాని తర్వాత ఒలింపిక్స్ కూడా ఉన్నాయి. సో అందులో బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. టీడీఆర్ బాండ్ల ద్వారా జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తామని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు భవనాలు కోల్పోయిన యజమానులకు న్యాయం చేస్తామని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రజలకు హామీ ఇచ్చారు. తిరుపతిలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మంగళవారం ఉదయం తిరుపతిలోని 1 మరియు 50వ డివిజన్లో పర్యటించి ప్రజలను గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రచారం అక్కారంపల్లి, టిఎన్ పాలెం విలేజ్, రెడ్డిగుంటల మీదుగా సాగింది. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల ప్రభుత్వంలో జరగబోయే అభివృద్ధిని గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీఆర్ డబ్బులు ఇస్తామని చెప్పి ఇళ్ల యజమానుల భవనాలను కూల్చివేసిన వైకాపా నాయకులు వారి స్థలాలను దౌర్జన్యంగా లాక్కున్నారని ధ్వజమెత్తారు. టీడీఆర్ పేరుతో డబ్బులు సొంత నిధులకు మళ్లించుకున్నారని ఆరోపించారు. చెరువులు, మఠం భూముల్లో ఆక్రమించుకుని తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన 3 నుంచి 6 నెలల కాలంలో టీడీఆర్ బాండ్ల ముసుగులో జరిగిన అవినీతిని వెలికి తీస్తామని తెలిపారు. భవనాలు కోల్పోయిన యజమానులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఏ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమ అధినేత పవన్ కళ్యాణ్, అనుభవజ్ఞులైన చంద్రబాబు, మోదీ నాయకత్వంలో తిరుపతిని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. గాజు గ్లాసుపై ఓటు వేసి తనను గెలిపించి తిరుపతి నియోజకవర్గ అభివృద్ధికి చేయూతనందించాలని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రజలను అభ్యర్థించారు. ఇంటింటికి వెళ్తూ ఉంటే ఇంటి యజమానులు ప్రజలు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ 1వ డివిజన్లో ప్రధానంగా టీడీఆర్ బాండ్ డబ్బులు ఇస్తామని ప్రభుత్వం నుంచి ఇళ్ల యజమానుల స్థలాన్ని, భవనాలని కూల్చేసి ఆఖరికి టీడీఆర్ బాండ్ల రూపంలో ఆయన సొంత నిధులకు మళ్లించుకొని ఇవ్వకుండా మార్కెట్ వాల్యూలు తగ్గించి ఎక్స్ట్రా పెట్టుకునేసి రిజిస్ట్రేషన్ కూడా తగ్గించి సెటిల్మెంట్ చేసుకొని ఆయన 1000 కోట్లు సంపాదించడం జరిగింది. టీడీఆర్ బాండ్లలో ప్రజలకు న్యాయం చేయలేకపోయాడు. ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సిన విధి చేయకుండా ఫెయిల్ అయ్యాడు. ఖచ్చితంగా టీడీఆర్ బాండ్లు అయితేనేమి, తిరుపతి పట్టణంలో ఈ టీడీఆర్ బాండ్లలో ఎంతైతే ఈ ఎమ్మెల్యే స్వాహా చేశాడో
వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలుస్తున్న అభినయ్ రెడ్డి ఎంతైతే దీన్ని దారి మళ్లించుకున్నాడో సొంత నిధులకు, అవి అన్నిటిని కూడా వెలికి తీసి వచ్చిన 3 నెలల నుంచి 6 నెలల కాలంలో మొత్తం కూడా ఎంతైతే టీడీఆర్ మండలంలో ప్రధాన సమస్య ఈ డివిజన్లో నెలకొల్లింది. ఈ డివిజనే కాదు, ఇంకా కొన్ని డివిజన్లలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. భవన యజమానులు ఎవరైతే ఎంత కోల్పోయారో వాళ్ళందరికీ వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎంతైతే స్వాహా చేసుకున్నాడో వాళ్ళ ఆస్తులు జప్తు చేపించి ఈ భవన యజమానులకు చేకూర్చే విధంగా నేను వచ్చిన మొట్టమొదటి కార్యక్రమం చేపిస్తాను. టీడీఆర్ బాండ్ల విషయంలో రాజీ ప్రసక్తే లేదు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ గారు మీకు అందరికీ తెలుసు, ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో పుణ్యమే ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ శాంతియుతంగా ఎంత చేసినా వాళ్ళు రెచ్చగొడుతున్నారు, ఖచ్చితంగా రెచ్చగొట్టారు. దేవుడి సొత్తులు తిన్నారు, అన్నీ కక్కించి ప్రజలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు మేలు చేకూరుస్తామనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ చెరువు ఆక్రమణలు, అదే కాకుండా చెరువు ఆక్రమణలు చేసుకోవడం, వాళ్ళ సొంత మనుషుల ద్వారా చెరువు ఆక్రమణలు, మఠం భూములు అయితే తనకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకు ఆ మఠం భూములు కూడా అప్పనంగా ఉదారంగా ఫ్రీగా అప్పగించి మఠం భూములు కూడా చేయడం జరిగింది. ఈ ప్రధాన సమస్యలు ఈ ఓటో డివిజన్లో ఈ 3 నెలకొల్పినారు. ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తితో బాధలు పడుతున్నారు. ఈరోజు మా భవిష్యత్తులంతా దారబోసాడు, కూలగొట్టాడు అనేసి మొత్తం చేశాడు. భవనాలతో పాటు మా ఆత్మ స్థైర్యాన్ని కూడా కూలగొట్టాడు, మా బతుకులు బలి చేశాడు. మేము దానికి తగిన గుణపాఠం కూడా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో బుద్ధి వచ్చే విధంగా భవిష్యత్తులో కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం రాజకీయాలకు రానియకుండా స్వస్తి చెప్పే విధంగా ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా కూడా జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, తిరుపతి నియోజకవర్గంలో ఏడుకొండల వెంకటేశ్వర వెలిసి ఉన్న ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి దుర్మార్గపు చర్యలు చేస్తున్న ఈ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి శాశ్వతంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి రాజకీయ సన్యాసం తీసుకొని మరలా ఆయన పాత మొదట ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆడికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ప్రజలు తెప్పిస్తారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు సైతం తమ ఓటు హక్కును అవరోధరహితంగా స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని డీఆర్ఓ పెంచల్ కిషోర్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్ఓ ఛాంబర్ నందు డీఆర్ఓ పెంచల్ కిషోర్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు హోం ఓటింగ్ కు అవరోధరహిత ఓటింగ్ ఏర్పాట్లపై జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సైతం సార్వత్రిక ఎన్నికలు 2024 సందర్భంగా తమ ఓటు హక్కును అవరోధరహితంగా స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ర్యాంపులు, రైలింగ్, వీల్ చైర్లు, అంధులకు బ్రెయిలీ బ్యాలెట్ పేపర్లు మొదలగు సదుపాయాలు ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తగిన రవాణా సదుపాయానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి ఏవై శ్రీనివాసులు, మెఫ్మా పీడీ రాధమ్మ, డిఎంఎండ్హెచ్ఓ శ్రీహరి, డీసీహెచ్ఎస్ ఆనందమూర్తి తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో నివాసముంటున్న దాదాపు 800 మంది కుటుంబాలు గత 30 సంవత్సరాలుగా వ్యాపార పరంగా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని, అన్ని సమస్యలను పరిష్కరించేందుకు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని ప్రస్తుతం నెరవేర్చి తమకు న్యాయం చేశారని తిరుమల వైసీపీ నాయకులు చినముని శ్రీను యాదవ్, జగదీష్లు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చి కొనుగోలుదారులు, వ్యాపార సంస్థలకు పేరు మార్పిడి చేసే అవకాశం కల్పించారని, అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీధర్, సురేష్, మాధవ్, పవన్, కిరణ్ పాల్గొన్నారు. మాకిచ్చినటువంటి మాట ప్రకారం దాదాపు ఒక 19 సమస్యలపైన మాకు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉండేటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన అభినయ్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చి రాబోయేది మన ప్రభుత్వమే, వాటన్నిటినీ మీ సమస్యలన్నింటినీ మేము తీరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు
తిరుమల వాసులందరూ కూడా నమ్మి భూమన కుటుంబానికి తిరుమల నుంచి వచ్చేటువంటి 5 బూతుల్లో 16 ఓట్లు మెజారిటీ ఇవ్వడం జరిగింది 2019 ఎలక్షన్స్లో. దానిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఇవ్వని హామీలను కూడా చాలా వాటిని తిరుమల వాసులకి చేయడం జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు నియమించబడిన సూక్ష్మ పరిశీలకులు గురుతర బాధ్యత నిర్వర్తించాలి. భారత ఎన్నికల కమిషన్కు సూక్ష్మ పరిశీలకులు కళ్ళు చెవులు వంటి వారు. సూక్ష్మ పరిశీలకుల శిక్షణా కార్యక్రమంలో దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. ప్రజలకు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ విజ్ఞప్తి. తిరుపతి నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విస్తృత ప్రచారం. టీడీఆర్ బాండ్ల అవినీతిని బయటపెట్టి భవన యజమానులకు న్యాయం చేస్తానని భరోసా. జీతాలు ఖాతాల్లో పడలేదు, చెల్లించండి మహాప్రభో. ఉద్యోగుల తరపున ప్రభుత్వాన్ని నిలదీసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.